నేను జాతకం చెప్పబోతున్నానమ్మా. నీ జాతకం మన జాతకం మనం చూసుకుంటావే. మన జాతకం మనం చూసుకుంటాం. మన జాతకం నీ మూల వాడు ఇప్పుడు పంచంగాల కట్ట మూల పడితే పాలనెత్తులు కడుక్కొని పోతా బొమ్మ. నేను ఏర్పడతానే నా రేణుకా ఎల్లమ్మ. నేను అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ అయ్యో బిడ్డ పొగుడు ఏ పదం పెడుతున్నా? అయ్యో అంపుల కడుకొని సాధగాని పానవాయే. నేను ఉనుకుంటూ ఆడుకోయి నీళ్ళు తీసుకొని వచ్చి పీట కడగాలంటే బాగా టైం పడుతుంది. నువ్వు ముందే నేనుగా వెళ్ళావు శివునికి శివ అదైన పదని ఇదైన పదని ఈ పదం పెట్టి తుడిచినా అంతే. అచ్చిచ్చి ఏ ముసల్దానా మనం ఎవరైనా స్నానం చేయని వాళ్ళు పక్క పొంటి పోతే మళ్ళీ స్నానం చేస్తాం. నీ ముండా నీ ముత్తైదా ఎవరైనా స్నానం చేయకపోతావా? మనం పొద్దుటి పూజలు మనవి మాపేటి పూజలు. నేను కూర్చుంటానికి రాలేదు. బిడ్డ కూర్చుంటానికి రాలేదు. ఏంటికి వచ్చిన నేనా? అయితే నా కొడుకు పెట్టిన బాధలకి 6-3 గడియలు మీ ఇంట్లో జాపుకుంటా వచ్చిన. మా కొడుకు పెట్టిన బాధలు ఏలేక నేను జాపుకుంటా అని వచ్చిన. ముసల్దాన బట్ట కట్టుకొని మాట్లాడే ముసల్దానా రామని పేరు చెప్పగానే బావన ఎంకమ్మని చీర పని ఎక్కడే బిడ్డో బిడ్డో నీ కొడుకు అన్నవాడ నీ కొడుకు మీద దుమ్మాడ తల్లిని మొక్క చూడకుండా నిన్ను ఎన్నో సార్లు వచ్చిండు. తల్లి ఎల్లమారో నా 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 తల్లి ఎల్లమారో నువ్వు పంచగడికి కొంచెం 5 కొట్టు పెట్టే వెళ్ళమ్మా. నీ బాంచను సాటకు చూడలేదు కానీ ఇంత మంచి దివ్యపోయావు. ఇక మా బ్రాహ్మణులకి ఇంతే ఉంటుంది. ఈ కొనలు అయిన ఉంటాయి నా ఎత్తు. గానాడు రాముని పేరు చెప్పుతుంటే బ్రాహ్మణులు గజగజగజగజగజగజమనుకుతున్నారు. గానాడు నా తల్లాల గానాడు ఏమన్నారు అటువంటి జోగులు పెడుతున్నా కానీ మా ఇంటికి వెళ్ళిపోమంగా గప్పుడు అటువంటి కడప కడుగుతున్నది వెనుక ఎల్లమ్మ కడపకు 5 కొట్లు పెడుతున్నది. పంచ కడుగుతున్నది పంచక 5 కొట్లు పెట్టింది. ఈ కాడికి వెళ్ళి మీ ఇంటి లోపల ఎల్లమ్మ నిలుతా జనానికి ఒక్కనాడు నల్గొండ పుణ్యం ముందట మీరైన కానీ సప్పటి గుడాలేసి ఎక్కడ పోతే ఎల్లమ్మ నన్ను అది వేసినట్టు ఉంటే సత్య నీకు వస్తానాలి. బట్టలు లేకుండా మడి కట్టుకున్నా. మడి పొద్దుడు మడలే మాపేడు మడలే అన్ని మడలే. బ్రహ్మాండ ఎల్లమ్మ బర్వాడ ఎల్లమ్మ అని కొలుచుకోమన్నది. నల్లగడ్డ పుణ్యం ముంగట నన్ను కొలుచుకొని ఆయన బర్వాడలో కొలుచుకోవాలి. మీరు బ్రహ్మాండం అని తీవ్రటి రెనక ఎల్లమ్మ కొమ్మట వాళ్ళ ఎట్టబోతున్నది. రెనక ఎల్లమ్మ ముప్పై రెండు
నర్సరీ కింద నర్సరీ కింద కట్టుకున్నారు. అయితే అమ్మ జాగలు లేవు, ఒదికు ఉప్పు బత్తలు, ఒదికు కాళ్ళ బత్తాలు, పుట్టిన బిత్తులు, పుట్టిన బిత్తులు, సిగరెట్లు, సాగిలెట్లు, అవ్వా సాటలేదు కానీ సాటంతా చూడలేదు కానీ జోకులు పెడుతున్నాం. మంచి మంచి దీవెనట్టు మరి కొడక పరచరా నీ పేరు బిడ్డల్లోను నీ పేరు చెప్పుతుంటే ఎవరు నిలవెత్త తోడు ఇత్తలేర్రా కొడుకో. అన్న తల్లి రేణుక ఎల్లమ్మ ఇలా రాముడు పెట్టిన వాదలకు రాముడి కోపానికి ఎవ్వదారా అందరు భయపడుతున్నారు. బ్రాహ్మణులు చోటు ఇయ్యలేదు, కోట్ల వాడల కత్తె కోట్ల చోటిత్తలేరు. గానాడు కడప అడుగుతున్నది, కడపకి 5 బొట్లు పెడుతున్నది. పంచ అడుగుతున్నది, పంచకి 5 బొట్లు పెట్టి గానాడు నా తల్లులారా బ్రాహ్మణటువంటి కోమట్లకు ఏమంట జీవనార్థం పెడుతున్నది. రానున్నటువంటి భూలోక పట్నం ఉట్టే ఉన్నది, పెరిగే ఉన్నది, ఉప్పులిలో చోట ఉడకవలసిన్నదమ్మా. నల్లగొండ పుణ్యానికి ముందు అటువంటి ఎల్లమ్మ పుణ్యమాని వస్తుంది. ఎల్లమ్మ పుణ్యానికి సప్పడి కూడా వేసి నాకైనా కానీ మీరైనా నన్ను వెలిసినట్టు ఉంటే మీకు తలతనే మొత్తనాన్ని గానాడు రేణుక ఎల్లమ్మ దీవించి దివనర్తి పెట్టి కోమటి ఎంకమ్మ అటువంటి కోమటి ఎల్లమ్మ కోమటి ఎల్లమ్మ అని మీరు తెలిసినట్టు వచ్చినప్పుడు మీరు పోగలరా? అయ్యో బిడ్డ అంకాల కూరనాయ ముద్ద తినేది ఏం చేయాలంటావు బిడ్డ? ముద్దపప్పు అంకాల కూర అంటే కోట్లకు బ్రహ్మణకు బాగా ఇష్టం. ఇక తిరిగినాము గోకుడు పెడతాడు. అందుకే గోకినందుకు కదా గోకుడు వెళ్ళమని కోసుకోమంటావు. పెట్టబోతున్నది రేణుక ఎల్లమ్మ. అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎవరు బిడ్డ? ఓ బిడ్డ, అనువులు కావన్నా, మక్కలు కావన్నా, ఇత్తనం మక్కలు కావన్నా, ఇత్తనం పెసలు కావన్నా, ఇత్తనం బొబ్బెరలు కావన్నా, ఏం కావాలి బిడ్డ? ఏం కావాలి? అంటే పంటలు పండిస్తారు కాబట్టి అన్ని పెద్ద ఇత్తనాలి. బీపీటీ ఇత్తనం నాది, హైబ్రిడ్ నా ఇత్తు తీసుకుపోయి పెట్టుకుంటే ఇక గుర్తులు 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 ఏం గుర్తులే. ఏదైనా సింగారం ఉన్న కొడుకులకు ఏదైనా గట్టి అభివృద్ధి చేసుకుంటారు. నా ఇత్తనం పళ్ళు అవ్వకుండా మొలుతుంది అంటున్నా. నర్సయ్య నువ్వు నా ఇత్తనం తీసుకోపో. పెసర్లకు తవడికి ఎంత? పెసర్లకు తవడికి ఎంత? పెసర్లక తవడకు 25 రూపాయలు. మరి అందరి లెక్క కాదు. ఈ కందులకు తవడికి ఎంత? ఏ కందులకు ఏ పట్టవా? 21 రూపాయలు. అనువులక మరి ఉల్లిగడ్డలకి ఎంత? ఉల్లిగడ్డలక 5 రూపాయలు కిలో. ఉల్లిగడ్డలు నాయే. మరి గీ బొబ్బరి పప్పుకి ఎంత? బొబ్బర్లకు అవి కూడా ఇంతే. మానడికి ఎంత ఇస్తావు? మానడుకు 31 రూపాయలు. కత్తెర బాగా తక్కువ. ఏదైనా నువ్వు మరి అనువులకి ఎంత? అనులకు ఆ రేట్ అడగకు. ఎందుకు? అనులకు బాగుంటుంది.
ఏ పాటి అనువులకు 215 రూపాయలు కిలకు అగో ఈ వీడికి గింత తక్కువ గంట వేయించు అవి పిరం అవి దొరకాయి అంటే అవి దొరకాయి పిరం ఉంటాయి అవి బాగా పిరం ఉంటాయి అంటే ఎందుకో గంటకాలం పెంచినావు ఎందుకంటే ఎక్కడైనా దొంగలు పడ్డా కానీ ఇప్పుడు దొంగలు తెలుస్తారు చూడు ఏదైనా దొంగలు వాడే అటువంటి ఊళ్ళు ఉన్నాయా నా నాన్నల కొరకు వస్తారు అందుకే రేట్లు పెంచిన వాటికి ఊళ్ళల్లో దొంగలు పడితే ఆ ఊళ్ళో నీ దగ్గరికి ఎందుకు వస్తారు ఇక ఈ నానులు తీసుకుపోతున్న నానులు మంచిగా ఉంటాయి తీసుకుపోయి ఇక ఆల్మూలలో అత్తమామ మంచిగా నలుగురు తీసుకుపోయి గుడాలు వేసుకొని బుక్తారు గుడాలు వేసుకొని బుక్కి ఈ అత్తమామ ఇంటుంటారు కోడలు కొడుకు ఇంటుంటారు ఇక ఇక చూడు వాళ్ళ అన్నిటికి ఈ కొడుకు కొడుకు బిడ్డకి ఎవరైనా వాళ్ళకి ఇక దొంగలు మారిపోతారా ఒక దొంగను చూడరాడు అక్కమత బాలకి అది ఇంతదాకా వేది పెద్దవా ఈ పెద్దవాళ్ళు ఇల్లు మల్రెడ్డి అడి మీ మల్రెడ్డి వేండు మల్రెడ్డి దున్నవేంట పొలం మా ఆయన దున్నవేంటి ఎప్పుడు అటే ఒక పొలకానే ఉంటాడు ఏది ఇత్తనమైనా నేను మంచిగా చేసి చెరిగి మంచిగా ఇత్తనం పెడతా ఇట్లా అమ్ముకుంటున్నాయి అబ్బా ఎవరవా మీరు ఎవరు నేను ఏర్పడతలేనా రేణుకా ఎల్లమ్మ శివునికి చిన్న బిడ్డను అయ్యో ఎల్లవా శివునికి చిన్న బిడ్డవు కూకుండా ఏంటికి వచ్చినావు నేను కూర్చుంటానికి రాలేదు నా కొడుకు పెట్టిన బాధలకి ఎగలేక నేను 2 గడియలు దాచి పెడతాను నా కొడుకు పేరు తెలుసా నీకు ఏ పేరు బలపరశరాముడు కాపు అల్లవై ఉన్న ఇత్తనాల కంపబోట పడరా బిడ్డో ఇతను పెసలు ఉన్నాయవ్వా ఓదికు ఎల్లవ్వా మందు బత్తలు ఉన్నాయి ఓదికు ఊరే బత్తలు ఉన్నాయి ఓదికి 20 బత్తలు పాడుపడ్డాయి ఓదికు జోళ్ళు ఉన్నాయవ్వా ఓదికు నాగళ్ళు ఉన్నాయి ఇప్పుడు నాగండి ఎక్కడి నాడు రేణుకా ఎల్లమ్మ 5 బొట్లు పెట్టింది నా తల్లాల పంటకి 5 బొట్లు పెట్టింది నల్లగొండ పున్నానికి ముందు అటువంటి ఎల్లమ్మ పున్నమానం వస్తుంది కాపల్ల కాడిబిడ్డ కళ్యామాత రేణుకా ఎల్లమ్మ నన్ను కొలుసుకున్నట్టు ఉంటే నన్ను సప్పుడు గుడాలేసి కల్లసాగ తీసుకొచ్చి కల్లసాగ పెట్టి కాపల్ల కాడిబిడ్డ కళ్యామాత రేణుకా ఎల్లమ్మ నువ్వు కలుత మొత్తం నేను కలుసుకున్నట్టు ఉంటే కాపల్ల ఆడబిడ్డ కళ్యామాత ఎల్లమ్మ అని దీవించి దీవెన పెట్టింది కాపల్ల గడప కడిగేది గడప 5 బొట్లు వచ్చింది వెనక ఎల్లమ్మ మావురలేదు మాలక మత